వెజిటేబుల్ రైస్ విత్ పల్లీల చట్నీ. ఫస్ట్ వెజిటేబుల్స్ ఇలా వాష్ చేసుకోవాలి. నేను క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను అండ్ బీనీస్ అండ్ నెక్స్ట్ క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత చిల్లీ ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ టమాటోస్, లెమన్, కొరియండర్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చెక్క, లవంగ, ఇలాచి అన్ని వేసుకోవాలి అండ్ స్టార్ పువ్వు ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నారు కదా వెజిటబుల్స్ అన్ని దగ్గరగా పెట్టుకోండి. అండ్ ఫస్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను నేను ఇందులో. కరివేపాకు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా రెడీగా పెట్టుకోండి పక్కన. ఇవి కాస్త వేగాక ఇలా చిట్పట్ అన్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగాక మంచి గోల్డెన్ కలర్ రావాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేంపండి. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేసి మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మిక్స్ చేసుకోండి. బీనీస్ వేసుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. అండ్ లాస్ట్ ఫైనల్ టమాటోస్ వేసి ఇలా కుక్కర్ పైన మూత పెట్టేసేయండి. ఒక 5 minutes తర్వాత ఇలా మగ్గుతాయి మనకి. ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. మళ్ళీ ఓపెన్ చేసి కాస్త మగ్గాక ఇలా మిల్ మేకర్ తీసుకొని, మిల్ మేకర్ ఆప్షనల్ అనమాట, నాకు ఇష్టం కాబట్టి వేసాను. అండ్ తర్వాత పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా కాసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మగ్గిన తర్వాత నేను ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను. నేను 2.5 glass బియ్యం పెట్టాను. సో దానికి 5 glasses వాటర్ వేసాను. ఈ వాటర్లో మనం కొత్తిమీర, పుదీనా ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు, ఇష్టం ఉంటే వేసుకోండి. అండ్ తర్వాత రైస్ వేసుకుంటున్నాను. బాగా ఈక్వల్గా కలిపి పక్కన పెట్టేయండి. ఇంట్లోనే రెడీ చేసుకున్న నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం ఇంకా. అండ్ తర్వాత అన్నం పొల్లుగా అవ్వడానికి ఒక నిమ్మకాయ పిండుకున్నాను. డక్కన్ పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి పల్లీల చట్నీ. ఇది మనకి 2 whistles వచ్చిందంటే అన్నం కుక్ అయిపోతుంది ఈజీగా. అండ్ చూసారా రైస్ ఎంత బాగా అయిందో, విడివిడిగా పొల్లుగా మంచిగా రైస్ అయితే మనకు కుక్ అయిపోతుంది. ఇది ఇందులోకి ఏ కర్రీ అయినా సెట్ అవుతుంది. నేనైతే పల్లీల చట్నీ చేశాను, బాగుంటుంది. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.